జేఈలో డ్రాప్ తీసుకున్న వాళ్ళకి సక్సెస్ రేషియో 50-60% ఉంది. సో మీరు డ్రాప్ తీసుకోవాలా లేదా అన్నది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అన్ని ఆన్సర్స్ ఖచ్చితంగా దొరుకుతాయి అని అనుకుంటున్నాను. హలో గైస్, మై నేమ్ ఇస్ హర్షవర్ధన్ అండ్ వెల్కమ్ టు కీప్ ఇట్ డోప్. యాక్చువల్లీ మంత్ ఎండింగ్ లో జీమాట్ రాద్దాం అనుకుంటున్నాను. జీమాట్ అంటే ఎంబీఏ వెళ్ళడానికి కోసం. సో ఇంకా యూట్యూబ్ ఆపేద్దాం, ఎలాగో పెద్ద రీచ్ కూడా రావట్లేదని ఒక వీడియో తీసి ఆపేద్దామని అనుకున్నాను. అండ్ లాస్ట్ వీడియో మీరేమో అలా హిట్ చేశారు. ఇప్పుడు మీరు నన్ను అలా కన్ఫ్యూజ్ చేస్తే ఎలా చెప్పండి? అంటే చాలా మంది కమెంట్ చేస్తున్నారు, అన్న డ్రాప్ తీసుకోవాలా లేదా, అండ్ కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేశారు. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ అని ఇప్పుడు మళ్ళీ కొంచెం టైం తీసుకుని వీడియో చేస్తాను. అండ్ లాస్ట్ వీడియోని ఎంకరేజ్ చేసినట్టు ఈ వీడియోని కూడా ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయండి, మీరు చేస్తారు, నాకు తెలుసు. సో వీడియోలోకి వెళ్ళే ముందు చాలా మంది అన్న నీ శాలరీ అంతా అని దొబ్బేస్తున్నారు. చెప్తాను, బట్ యూట్యూబ్లో అన్ని అలా ఓపెన్ గా చెప్పలేము. సో ఒకవేళ నేను డిస్క్లోజ్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో డిస్క్లోజ్ చేస్తాను. అండ్ కింద ఇన్స్టాగ్రామ్ హ్యాండ్ ఉంటుంది, అక్కడ మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ మెల్లగా బీటెక్ స్టూడెంట్స్కి వెళ్ళిపోయే కంటెంట్ కూడా వస్తుంది మన ఛానల్లో. ప్రస్తుతానికి కొంచెం చెప్పాను, ఎగ్జామ్ ఉంది, బిజీగా ఉన్నాను. జూలై నుంచి మెల్లగా కన్సిస్టెంట్గా వస్తుంది కంటెంట్. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకా అవును, ఇంతకీ నిన్నే అడ్వాన్స్ అయింది కదా, ఎలా రాశారు? బాగానే ఎలా వచ్చింది అసలు పేపర్? నేను మ్యాథ్స్ టఫ్ అని చూశాను. సో అసలు వన్ వర్డ్లో చెప్పరా, డ్రాప్ తీసుకోవాలా లేదా అంటే అది నేను చెప్పలేను, కానీ ఇది మాత్రం చెప్పగలను. ఆవేశంలో డెసిషన్స్ తీసుకుని ఆవేశకాన్స్ అవ్వకండి. మొత్తం వినండి, మొత్తం చూడండి. ఇందులో ఆల్రెడీ ఎవరైతే డ్రాప్ తీసుకున్నారో వాళ్ళతో కూడా నేను మాట్లాడిపిస్తాను, అండ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అని. సో బేసిక్ ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే, మీరు జేఈ రాశారు నిన్న అండ్ సరిగ్గా రాశారు మీకు తెలియదు. సో ఒకవేళ క్వాలిఫై అవ్వకపోతే డ్రాప్ తీసుకోవాలా లేదా? పోనీ మెయిన్స్ క్వాలిఫై అయ్యారు కానీ అడ్వాన్స్ అవ్వలేదు, సో డ్రాప్ తీసుకోవాలా లేదా? అండ్ 11th క్లాస్ అంతా దొబ్బింది, 12th లో ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చేసినా వస్తుందో లేదో గ్యారంటీ లేదు. సో డ్రాప్ తీసుకోవాలా లేదా, ఇవన్నీ అడ్రస్ చేస్తాను. బ్లూసెట్ ఏం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు 10th క్లాస్ కదా, ఇక్కడేం చేస్తున్నావు? అప్పుడే రాదని ఫిక్స్ అయిపోయావా? వెళ్ళిపో, ముందు వీడియో ఆపేసి వెళ్ళిపో, చదువు. అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. సో మీరు 11th క్లాస్ లోనే ఫిక్స్ అయిపోకండి నాకు రాదని. ట్రై చేయండి. ట్రై చేయకముందే కొంతమంది అన్న నాకు కోచింగ్ లేదు, నాకు ఇప్పుడు వస్తుందా, డ్రాప్ తీసుకోవాలని అంటున్నారు. అలా మనకు ఒక 2 years చాలు. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో మా ఫ్రెండ్స్ని కూడా చూపించాను, వాళ్ళు 2 years చేశారు. సో 2 years చాలు, కోచింగ్ తీసుకోండి, గట్టిగా కష్టపడండి, వస్తాయి. సో లెట్స్ స్టార్ట్. అసలు డ్రాప్ తీసుకునే ముందు మిమ్మల్ని మీరు క్వశ్చన్స్ అడగాలి. అసలు డ్రాప్ ఎందుకు తీసుకుంటున్నారు? జస్ట్ ఐఐటి అనే ట్యాగ్ కోసమా, లేదా ఐఐటి మీకు అసలు ఎంత ఇంపార్టెంట్? అంటే అసలు ఇది రాకపోతే నేను ఇంకెక్కడ జాయిన్ అవ్వలేను అంత ఇంపార్టెంటా? ఆర్ సరే మీరు లాస్ట్ 2 years మనది ఫ్యామిలీ ఛానల్ కదా, ఏం చేయలేదు, మరి ఈ 1 yearలో చేస్తారన్న గ్యారంటీ మీకు ఉందా? కొన్ని కాన్ఫిడెన్స్ మీకు ఉందా? సరే ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ 2 years ఏదైతే అయింది, ఈ 1 year మాత్రం నేను ఖచ్చితంగా కూర్చుంటాను, చేస్తాను, అది ఇది అనుకుని కూర్చున్నారు. కానీ లాస్ట్ టైం వచ్చిన దానికంటే వర్స్ట్ ర్యాంకో లేదా ఆల్మోస్ట్ అంతే ర్యాంకో వచ్చింది, ఐఐటి రాలేదు, ఎన్ఐటి రాలేదు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇవన్నీ నేను మీకు భయపెడదామని చెప్పట్లేదు, బట్ ఇలా జనరల్గా అందరికీ డౌట్స్ ఉంటాయి. బట్ చాలా మంది కొంచెం ఓవర్ యాక్షన్ చేసి మంచి కాలేజ్ వచ్చినా కానీ ఇంకోసారి డ్రాప్ తీసుకుంటారు. అండ్ వస్తే మంచిదే, బట్ రాకపోతే పరిస్థితి ఏంటి? సో అన్నీ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కేస్, మీది 11th క్లాస్ అయిపోయింది, ఇంకా 1 year ఉంది, మీరు అప్పుడే డ్రాప్ తీసేసుకుందామని ఫిక్స్ అయిపోతున్నారు. తీసుకోవాలా లేదా? నన్ను అడిగితే అయితే మీరు అసలు అంత దూరం ఆలోచించకండి. అప్పుడే ఎలా ఫిక్స్ అయిపోతారు అసలు మీకు రాదని? మీరు ఏం చేస్తారంటే, ఇంకా 1 year ఉంది కదా, మీరు ఏం చేయలేదు, పోనీ ఐఐటి ఏం చేయలేదు. సో ఈ 1 yearలో అడ్వాన్స్ క్రాక్ చేయడం కష్టమేమో కానీ జేఈ మెయిన్స్ అయితే క్రాక్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఒక వీడియో తీసాను, జేఈ మెయిన్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని. అది బట్ మీకు ఆల్రెడీ కొంచెం బేసిక్స్ వచ్చి మీరు ఒక లెవెల్లో ఉంటే అది వర్కౌట్ అయింది. సో ఒకవేళ మీకు బేసిక్స్ కూడా రావు, 1 year టైం ఉంది, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేయాలి? ఒక పేపర్ తీసుకోండి, లేదా ఒక ఎక్సెల్ షీట్ తీసుకోండి, ఒక ప్రాపర్ టైం టేబుల్ వేసుకోండి. మీకు ఫస్ట్ ఇయర్లో ఏమేమి చాప్టర్స్ ఉంటాయి, ఐఐటి సిలబస్ ప్రకారం దొరుకుతుంది అది నెట్లో. మీరు కొంచెం వర్క్ చేయాలి, అన్నీ నేనే చెప్పలేను. మీరు కొంచెం వర్క్ చేసి ఏ సిలబస్ ఉంటుంది, ఎలా ఉంటుందని మీరు ఒక టైం టేబుల్ వేసుకోండి క్లియర్గా. ఈ టైం టేబుల్ చేసుకుని ఆర్గనైజ్డ్గా చేసుకుంటే మీకు ఒక రఫ్ ఐడియా వస్తుంది, అంటే నేను ఎంత సిలబస్ కవర్ చేయగలను అని. అండ్ సో నాకు తెలిసి మీకు యూట్యూబ్లో కూడా 1 year రోడ్ మ్యాప్ అని చాలా దొరుకుతాయి, అంటే 1 yearలో ఐఐటి అలా క్రాక్ చేయాలని. సో అది చూడండి, మీకు తగ్గట్టు ఒక ప్లాన్ వేసుకోండి, ఎందుకంటే అందరికీ ఒక ప్లాన్ ఉండదు. సో ఎవరు చెప్పలేరు మీకు ఈ ప్లాన్ వర్కౌట్ అయితే. మీకు వచ్చిన చాప్టర్స్ కొన్ని ఉంటాయి, మీరు మిస్ చేసిన చాప్టర్స్ కొన్ని ఉంటాయి. సో +2తో పాటు +1 కూడా కవర్ చేసుకుంటూ చదివితే దెర్ ఇస్ స్టిల్ హై ఛాన్స్ మీరు మెయిన్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకోగలరు అని. మీరు డెఫినెట్గా కష్టపడి మీ 100% ఇస్తే యూ కెన్ క్రాక్ ఇట్ ఇన్ 1 year. సో ఈ కేసుని కాస్త పక్కన పెడదాం, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ 1 year ఉంది, గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ కేస్ నెంబర్ 2, నిన్నే కొంతమంది అడ్వాన్స్ రాశారు, ఎలా వచ్చింది పేపర్? బాగానే వచ్చిందా, కష్టంగా వచ్చిందా? కొంత కమెంట్ చేయండి, నాకు ఐడియా లేదు. మీకు ఎన్ఐటీస్, ఐఐటీస్, బిట్సాట్ వీటిల్లో వస్తే మాత్రం చెప్తున్నా, డ్రాప్ అస్సలు తీసుకోకండి. ఇట్స్ నాట్ వర్త్ ఇట్. అన్లెస్ ఆర్ అంటిల్ మీరు 100% షూర్ నాకు ఐఐటీయే కావాలి, నేను ఐఐటీలో తప్ప ఇందులో చదవలేను అంటే తప్ప డ్రాప్ తీసుకోకండి.
ఎందుకంటే ఎన్ఐటీస్లో IIITsలో కూడా చాలా మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మై ఓన్ సిస్టర్ తను IIIT అలహాబాద్లో చదువుతుంది. అండ్ అక్కడ టు బి హానెస్ట్ మా ఐఐటి కన్నా మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. సో కొన్ని IIITsలో చిన్న ఐఐటీస్ కన్నా మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ IIIT హైదరాబాద్ ఈస్ వెరీ గుడ్ అండ్ అలహాబాద్ కూడా చాలా బాగుంది. మిగతా నాకు అంత ఐడియా లేదు. అండ్ ఎన్ఐటీస్లో కూడా ఇలా బాగుండే ఉంటాయి. సో ఎన్ఐటీస్లో IIITsలో వస్తే మీరు కళ్ళు మూసుకుని జాయిన్ అయిపోండి. మీకు ఒకవేళ Tier 2 కాలేజెస్లో వేరే ఉంటాయి కదా, SRM, విట్టేపి, అమృత ఇలాంటివి ఉంటాయి కదా, వీటిల్లో వస్తుంది ఏం తీసుకోవాలి. నేను ఏ కాలేజెస్ని తక్కువ చేయట్లేదు, బట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్. ఒకవేళ వీటిల్లో వచ్చింది అనుకోండి, నా పాయింట్ ఈస్ మీరు ఇందులో వస్తే కొంచెం కష్టపడాలి. ఐఐటీస్లో కానీ వీటిలో ఎంత కష్టపడుతున్నామో అంతకన్నా కొంచెం ఎక్కువే కష్టపడాలి. బట్ స్టిల్ అంత మంచి ప్లేస్మెంట్స్ వస్తాయని గ్యారంటీ లేదు. అండ్ నాకు తెలిసి అయితే ఫ్యూచర్లో అది ఇంప్రూవ్ అవ్వచ్చు. అంటే ఈ కాలేజ్లో కూడా మంచి ప్లేస్మెంట్స్ రావచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే మోర్ లైక్ స్కిల్ బేస్డ్ తీసుకుంటున్నారు. ఇంతకుముందు అంటే ఐఐటీస్ అంటే అది ఇది బ్రాండ్ అంత ఉండేది, ఇప్పుడు అంత లేదు, ఉంది బట్ అంత లేదు. సో మీకు స్కిల్ ఉంటే ఎక్కడైనా మీరు సక్సెస్ అవ్వచ్చు. సో మీకు డ్రాప్ తీసుకునే ఇంట్రెస్ట్ లేదు అంటే అందులో జాయిన్ అవ్వండి. ఓకే, ఇంత మాట్లాడేసాం. ఇంకా మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారో నాకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు ఒక అమ్మాయి వీడియో చూపిస్తాను. తను డ్రాప్ తీసుకుంది, ఎన్ఐటీ వచ్చినా డ్రాప్ తీసుకుంది. సో తను ఏమంటుందో విందాం. లెట్స్ సీ. హాయ్, నా పేరు సోనాలిక. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఐఐటి గాంధీనగర్లో చదువుతున్నాను. నేను యాక్చువల్గా లాంగ్ టర్మ్ బ్యాచ్, డైరెక్ట్ కాదు, అంటే అంత ఓపెన్ కాదు. నేను 7th క్లాస్ నుంచి ఐఐటి కోచింగ్ తీసుకుంటున్నాను. కానీ అయినా సెకండ్ ఇయర్లో నాకు అడ్వాన్స్లో ఫిజిక్స్ పోయింది. ఫిజిక్స్ రాదు, కెమిస్ట్రీ కూడా రాదు, కానీ అలా వచ్చింది నాకు కూడా తెలియదు, వచ్చింది. తర్వాత లాంగ్ టర్మ్ తీసుకుందాం వద్దా, నేను ఫస్ట్లో చాలా ఇంట్లో డిస్కషన్స్ జరిగాయి, చాలా ఫైటింగ్స్ అయ్యాయి, అది ఇది అయ్యాయి. ఎన్ఐటీ వస్తే మా చుట్టాలందరూ ఎన్ఐటీ సూపర్, ఎందుకు తీసుకోవచ్చు కదా అన్నారు. కానీ మా ఇంట్లో ఐఐటియన్స్ ఎక్కువ, నేను లాస్ట్, మా ఇంట్లో అందరికంటే నేను లాస్ట్. నన్ను ఎన్ఐటీకి పంపిస్తే బాగోదని మళ్ళీ లాంగ్ టర్మ్ తీయించారు. స్టార్టింగ్ ఇండోర్ వచ్చింది క్వాలిఫై అయిన తర్వాత. అడ్వాన్స్లో ఇండోర్ వస్తుంది అనుకున్నా కానీ రాలేదు. వస్తే బాగుంది అనుకున్నాను. గాంధీనగర్ దగ్గర ఆగిపోయింది రౌండ్ 1లో. కానీ నాకు ఇండోర్ కొంతమంది ఏమో ఏంట్రా ఎన్ఐటీ వచ్చినా తిను డ్రాప్ తీసుకుంది అని అనుకునే వాళ్ళు ఉండుంటారు. బట్ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ రీజన్స్. ఇప్పుడు మనం ఎవరిని జడ్జ్ చేద్దాం, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ రిస్క్, వాళ్ళ లైఫ్, వాళ్ళ ఇష్టం. సో మీ సిచ్యువేషన్ ఏంటి, మీ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి, మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి. తనకు కాన్ఫిడెన్స్ ఉంది, తను తీసుకుంది, తనకు వచ్చింది, వెరీ గుడ్, హ్యాపీ ఎండింగ్. బట్ ఒకవేళ రాకపోతే ఏంటి, అది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఆ 1 year ప్రెషర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఇంట్లో కానీ, సొసైటీ నుంచి కానీ, రిలేటివ్స్ నుంచి కానీ. అండ్ ఏమో మన ఫ్రెండ్స్ అంతా చదివేస్తున్నారు, మనం ఇక్కడ ఉన్నాం అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. వీటన్నిటిని దాటుకుని మీరు కష్టపడాలి. అలా ఫిక్స్ అయితే కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటే తీసుకోండి. ఏంటి భయ్యా నువ్వు మాకు హెల్ప్ చేయడానికి లేదు, భయపడడానికి తీసినట్టుంది వీడియో అని మీకు ఫీలింగ్ వస్తుందని నాకు తెలుసు. బట్ ఇట్స్ జస్ట్ ద రియాలిటీ. బట్ ఒకటి మాత్రం చెప్పగలను, మీరు ఒకవేళ డ్రాప్ తీసుకున్నారు, ఐఐటి వచ్చింది లేదా ఏదైనా మంచి కాలేజ్ వచ్చింది, వెళ్ళారు, అక్కడైతే మీకు అంటే డ్రాప్ అన్న ఫీలింగ్ మీకు రాదు. అదైతే తీసేయండి మైండ్ నుంచి. ఒకవేళ మీకు అందువల్ల భయం వేస్తుంటే అదైతే తీసేయండి. అంటే మీరు ఏదో లైక్ 1 year డ్రాప్ తీసుకుని వచ్చాడు కూడా అన్నట్టు ఎవడో చూడు. ఇన్ఫాక్ట్ ఎవడో పట్టించుకోడు కూడా మీరు డ్రాప్ నార్మల్ అని. అక్కడికి వెళ్ళాక అందరం ఫ్రెండ్స్ అయిపోతాం. ఇన్ఫాక్ట్ నాకు 4th yearలో వచ్చాక తెలిసింది మా వాళ్ళు కొంతమంది ఎవరో డ్రాప్ తీసుకున్నారు. సో అదంత మ్యాటర్ అవ్వదు. సో అది పక్కన పెట్టండి మీరు ఆ ఫ్యాక్టర్ అయితే. అసలు అంటే జనరల్ కొంతమంది భయం వేస్తుంది కదా, మనం జూనియర్స్తో ఉంటాం, అక్కడికి వెళ్ళాక అసలు అది ఎవడు ఉండడు, మీ ర్యాంక్ కూడా ఎవడు అడగడు, అంత నార్మల్గా చిల్ అవుతారు అందరూ. సో ఇది నా ఒపీనియన్ అండ్ నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు అందరూ నా దగ్గరికి వచ్చి అన్న నా పరిస్థితి ఇది, నేను డ్రాప్ తీసుకోలేదా అంటే నేను చెప్పలేను, ఎందుకంటే అది మీ లైఫ్ డెసిషన్. సో మీరు ఆలోచించండి అండ్ మీ ఫ్యామిలీతో డిస్కస్ చేయండి. Tier 2 గురించి డిస్కస్ చేసేసుకున్నాం. ఇప్పుడు కొన్ని కాలేజెస్ ఉంటాయి కదా, లైక్ ప్రైవేట్ కాలేజ్ కానీ, లేదా ఎంసెట్లో తక్కువ ర్యాంక్ వచ్చి ఏదో కాలేజ్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది, లేదా ఇప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన యూనివర్సిటీస్ అందులో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. అలాంటివి ఉంటాయి కదా, వాటిలో జాయిన్ అవ్వాలా లేదా? ఫస్ట్ థింగ్, నాకు అసలు అంత ఐడియా లేదు. నాకు అసలు ఎంసెట్లో బెస్ట్ కాలేజ్ అవి కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు వాటికి నా ఎయిమ్ అది కాదు. సో నేను దాని గురించి పట్టించుకోలేదు. సో అందుకని నాకు తెలియదు. నేను ఎక్కడైనా తప్పు చెప్తే మీరు కింద కమెంట్ చేయండి, కరెక్ట్ చేయండి, లైక్ ఇది తప్పు అని. బట్ వన్ థింగ్ ఐ నో ఫర్ షూర్ ఇస్, అవి లాస్ట్ 10 yearsలో ఎలా ఉన్నాయో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ అంతే ఉన్నాయి. యావరేజ్ శాలరీ ప్రకారం కానీ, అది కానీ ఆ 5 lakh per annum శాలరీ, 6 lakhs per annum శాలరీ, అది కొంచెం అంటే ఇప్పుడు వచ్చే ఫ్రెషర్స్కి అది డిపెండ్ అయింది. కొంతమంది తక్కువ అనిపించవచ్చు, మేబీ కొంతమందికి ఓకే అనిపించవచ్చు. బట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. ఇంతకుముందు లైక్ ఏసీ, కార్ ఇవన్నీ లగ్జరీ, ఇప్పుడు ఇవన్నీ బేసిక్ నెసెసిటీస్. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ చాలా పెరిగింది. బట్ చాలా కంపెనీస్, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవన్నీ మాస్ హైరింగ్ చేసుకుని చాలా తక్కువ శాలరీస్ ఇస్తున్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒకవేళ సిఎస్సి వస్తే జాయిన్ అవ్వచ్చేమో, బట్
వేరే బ్రాంచ్ వస్తే మాత్రం చాలా కష్టం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా కాలేజ్లోనే సిఎస్సి ఎలక్ట్రికల్ కాకుండా వేరే బ్రాంచెస్లో ప్లేస్ అవ్వని వాళ్ళు ఇంకా ఉన్నారు బాగానే. అంటే వాళ్ళకి రాదని కాదు, బట్ ఆపర్చునిటీస్ తక్కువ. అండ్ ఈ మధ్య మీరు వినే ఉంటారు, యూఎస్లో తెలుగు వాళ్ళ నెంబర్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. లైక్ మోర్ దెన్ ఎనీ అదర్ స్టేట్ తెలుగు పీపుల్ నెంబర్ ఈజ్ ఇంక్రీజింగ్. సో ఇది జనరల్గా చాలా మంది విని హ్యాపీగా ఫీల్ అయ్యారు, బట్ నాకు అలా అనిపించలేదు. ఎందుకు పెరుగుతుంది? అందరూ ఇక్కడ జాబ్స్ రాక అక్కడికి వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి చేసేది అందరూ మళ్ళీ అక్కడ పనిచేసి ఇక్కడ పనిచేసి చదవడమే. లైక్ కొంతమంది హోటల్లో వెయిటర్గా పనిచేస్తూ, లేదా ఇలా కేఎఫ్సీస్ వీటిల్లో పని చేసుకుంటూ చాలా మంది స్టూడెంట్స్. నేను ఎవరిని ఇక్కడ అలా పని చేయొద్దు, అది కాదు మ్యాటర్. ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? అంత లోన్స్ తీసుకున్నది ఇక్కడ జాబ్స్ రావట్లేదు అనే కదా. ఎందుకు రావట్లేదు అంటే ఆపర్చునిటీస్ తగ్గిపోయినాయి, అన్ని కోడింగ్లో వస్తున్నాయి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రైవేట్ కాలేజ్లో సిచ్యువేషన్ మోస్ట్లీ చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు కన్క్లూజన్ ఏంటి భయ్యా అంటే, మీకు ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలని లేదు, అలా యావరేజ్గా ఉండాలని లేదు, ట్రై చేద్దాం, గట్టిగా ట్రై చేద్దాం. నేను ఇప్పుడు కనుక 1 year కష్టపడితే లాస్ట్ ఇయర్స్ పెద్దగా ఏం చేయలేదు, బట్ ఈ 1 year నేను కూర్చొని నాకు ఐఐటి కానీ ఎన్ఐటి కానీ ఇలా మంచి కాలేజ్ ఏమైనా వస్తాయి అన్న కాన్ఫిడెన్స్ ఉంటే తీసుకోవడం మంచిదే. ఎందుకంటే మీకు పోగొట్టడానికి పెద్ద ఏం లేదు. ఏమైంది, మహా అయితే మళ్ళీ అదే కాలేజ్లో జాయిన్ అవుతారు, 1 year వేస్ట్ అయింది. బట్ మీకు అప్ సైడ్ చూసుకోండి, లైక్ మంచి లైఫ్ ఉండొచ్చు ఒక మంచిగా కష్టపడితే. సో అగైన్ ఇక్కడ నేను ఒక ఆన్సర్ ఇవ్వట్లేదు, జస్ట్ ఇది నా ఒపీనియన్, మీరు డిస్కస్ చేసుకోండి. ఓకే, మళ్ళీ భయపెట్టేసినట్టున్నా, బట్ ఇప్పుడు కొంచెం సరే మీకోసం మోటివేషన్ స్టోరీ చెప్తాను. నా ఫ్రెండ్ ఉంది అక్షత అని, షీఈస్ ఫ్రమ్ మహారాష్ట్ర. అండ్ తను ఆల్రెడీ మన ఛానల్లో తీసుకొచ్చాం, 10 best tips ఫ్రమ్ 10 IITians అని ఒక వీడియో చేసినప్పుడు ఇప్పుడు చూడండి. కొంచెం బాగానే కష్టపడిన వీడియో కోసం, దాన్ని చూడండి, పైన ఉంటుంది కదా, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో తన స్టోరీ ఏంటి అంటే, తను మెయిన్స్ రాసింది బాగానే, బట్ అడ్వాన్స్లో మంచి ర్యాంక్ రాలేదు. ఎందుకంటే తను ఓన్లీ సిబిఎస్ఈలో చదివింది, ఐఐటి కోచింగ్ అవేమీ లేవు. సో ఇట్స్ కష్టం, ఐఐటి కోచింగ్ అయిపోతే ఇట్స్ కష్టం. సో మనకి ఎంసెట్ అలా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా క్యూ సెట్ సి సెట్ ఏదో ఉంటుంది, నాకు తెలియదు. అండ్ అది రాసింది, మంచి కాలేజ్ వచ్చింది, అంటే ప్రైవేట్ కాలేజ్లో మంచివి, సంథింగ్ లైక్ దట్. తన ఇంటి దగ్గరే. సో వాళ్ళ పేరెంట్స్ తను జాయిన్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు, తీసుకెళ్ళిపోయారు కాలేజ్కి. ఆ కాలేజ్లో జాయిన్ చేద్దామని తీసుకెళ్ళిపోతే తను ఫైట్ చేస్తాను, నేను అందులో జాయిన్ అవ్వను, నేను ఇంకో ఇయర్ ట్రై చేస్తాను అవసరమైతే, లోకల్ కాలేజ్లో జాయిన్ అవ్వనని చెప్తున్నా వాళ్ళు వినలేదు. ఎందుకు 1 year వేస్ట్ ఎందుకు చేసుకోవడం, బాగోదు అది ఇది అన్నారు. అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ జాయిన్ చేశారు. తను స్టిల్ ఇంకా లైక్ ఫైట్ చేస్తాను, జాయిన్ చేసేసరికి కూడా నేను ఉండను అంటే వాళ్ళ పేరెంట్స్తో ఇంకా మాట్లాడుతూ కన్విన్స్ చేస్తూ తను ఫైట్ చేసి, నాకు 1 year టైం ఇవ్వండి, మీ సైడ్ నుంచి నాకేం అవసరం లేదు, నేనే కష్టపడతాను అది ఇది అని చెప్పి తనే మళ్ళీ జాయిన్ అయ్యి, కోచింగ్ జాయిన్ అయ్యి, తనే ఓన్గా హార్డ్ వర్క్ చేసి, ఇప్పుడు 1 year బాగా కష్టపడ్డాక షీఈస్ ఇంటూ ఐఐటి గాంధీనగర్ మెకానికల్ వచ్చింది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, 4 years అయిపోయాక తనకి ఇప్పుడు జపాన్లో చాలా మంచి జాబ్ వచ్చింది. అది డెఫినెట్గా తను ఒక డ్రాప్ తీసుకుపోయింటే వచ్చేది కాదు, ఎందుకంటే ఆ కంపెనీ వల్ల ఐఐటీస్ నుంచి రిక్రూట్ చేసుకుంటుంది. షీ ఫాట్ అగైన్స్ దెమ్ అండ్ షీ డిడ్ ఇట్. అంటే ఒక 5 years బ్యాక్ తన డెసిషన్ తీసుకుపోయి ఉంటే లైఫ్ వేరేలా ఉండేదేమో. సో వన్ డెసిషన్ క్యాన్ చేంజ్ యువర్ లైఫ్. ఇది నేను మీకు చెప్పాలనుకుంది. ఇది జస్ట్ నా ఒపీనియన్స్ అండ్ నా ఎక్స్పీరియన్సెస్ అండ్ మా ఫ్రెండ్స్ స్టోరీస్ అంతే. సో దీన్ని బట్టి మీరు ఏం నేర్చుకున్నారో, ఒక్కొక్కరు ఒకటి నేర్చుకుంటారు, ఒక్కొక్కరికి ఒకలా అనిపిస్తుంది. అన్ని చోట్ల హ్యాపీ ఎండింగ్ ఉండదు. నాకు తెలిసిన వాళ్ళలో కూడా కొంతమంది తీసుకుని అంతకన్నా వరస్ట్ కాలేజ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వాట్ రియల్లీ మ్యాటర్స్ ఈజ్ అన్నది, మీరు ఆ రిస్క్ తీసుకుంటారా లేదా. ఇప్పుడు ఒకవేళ 1 year మీరు చేశారు, రాలేదు అన్నా ఇట్స్ ఓకే. మీకు లైఫ్లో అట్లీస్ట్ ఆ రిగ్రెట్ ఉండదు, అరే మనం ట్రై చేయలేదురా అని. అలా ఉంటే ఓకే, మళ్ళీ రావాలనేం లేదు, అందరికీ రాదు కదా. సో ఇట్స్ ఓకే, ఆలోచించుకోండి, పేరెంట్స్తో డిస్కస్ చేయండి. ఈ వీడియో అవసరమైంది మీ పేరెంట్స్ కూడా చూపించండి. అండ్ ఇలానే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పండి, మన ఛానల్ గురించి చెప్పండి, కొంచెం ప్రమోట్ చేయండి, మంచి కంటెంట్ వస్తుంది. అండ్ ఇది మీకు లైక్ క్లియర్ పిక్చర్ ఇవ్వలేకపోయినా అట్లీస్ట్ ఒక డైరెక్షన్ ఇస్తుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే చాలు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. సో నెక్స్ట్ 20 days వరకు మోస్ట్లీ వీడియో రాదు, అన్లెస్ మీరు ఈ వీడియోని కూడా మళ్ళీ వైరల్ చేసి హిట్ చేసేస్తే నాకు మూడ్ వచ్చి చేస్తానేమో. బట్ లెట్స్ సీ. సో ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, గివ్ యువర్ 100%. అంటిల్ దెన్, టేక్ కేర్.